తెలుగుదేశం పార్టీ నేడు తొలి జాబితా విడుదల చేయనుంది. పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 120 అసెంబ్లీ స్థానాలు, 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనుంది. అలాగే సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను తెలుగుదేశం నేడు వెల్లడించనుంది. 120కి పైగా అసెంబ్లీ, 14 లోక్సభ స్థానాలతో జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు నాన్చుడి ధోరణి అవలంబిస్తారనే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తెలుగుదేశం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయనుండడం విశేషం. కొన్ని రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ స్థానాల సమీక్ష చేస్తున్న చంద్రబాబు సర్వేల ఆధారంగా బలాబలాలు వివరించి చెప్పారు. ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో సూచిస్తూ ప్రచారం చేసుకోవాల్సిందిగా ఇప్పటికే చాలా మందికి టికెట్ హామీ ఇచ్చారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న చోట అభ్యర్థులతో మాట్లాడి ఒక్కొక్కటి ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావుకు మరోసారి అవకాశం కల్పించగా నరసరావుపేట లోక్సభ బరిలో సిట్టింగ్ ఎంపీ రాయపాటి నిలవనున్నారు. మంత్రి జవహర్ కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేయనుండగా పాయకారావుపేట టికెట్ బంగారయ్యకు ఖరారు చేశారు. ఎమ్మెల్యే వంగలపూడి అనిత కొవ్వూరు నుంచి పోటీ చేయనుండగా చింతలపూడి స్థానం రాజారావుకు కేటాయించారు. కైకలూరు సీట్ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఇవ్వగా విశాఖ జిల్లా మాడుగుల స్థానం రామానాయుడికి ఖరారు చేశారు. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి పోటీలో ఉండనున్నారు. పాతపట్నం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకే ఖరారైంది. ఒంగోలు లోక్సభ స్థానాన్ని మంత్రి సిద్ధా రాఘవరావుకు కేటాయించగా దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి బరిలో నిలుస్తారు. కనిగిరి నుంచి మళ్లీ కదిరి బాబురావు పోటీ చేయనున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో నేతలంతా ప్రచారం ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమ పథకాలే విజయాస్త్రాలుగా మలుచుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార గీతాలు, నినాదాలు సిద్ధం చేశారు. 150 ఇక్కడ కొడదాం, 25 ఎంపీ సీట్లతో ఢిల్లీని పడగొడదాం, మీ భవిష్యత్తు నా బాధ్యత వంటి పదునైన నినాదాలతో ప్రజల్లోకి వెళ్లేలా దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోకి యనమల కమిటీ తుదిమెరుగులు దిద్దుతోంది. చంద్రన్న బీమా పథకాన్ని 10 లక్షలకు పెంచే యోచన చేస్తున్నారు. రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతితో పాటు అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇవ్వనున్నారు.